అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ మనవి. నేను మీ ఉషా అంకాల్. మనం మామూలుగా పెసరగారెలని, మినపగారెలు ఈ విధంగా చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు కొద్దిగా వెరైటీగా అటుకులు మరియు బొంబాయి రవ్వతో ఈ రెండింటి కాంబినేషన్లో మనం క్రిస్పీ టేస్టీ వడలను తయారు చేసుకుందాము. దీనికోసం 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను. అదే తెల్ల ఉప్మా రవ్వ అంటారు కదండి, దాన్ని 1 కప్పు తీసుకోవాలి. అలాగే 1 అరకప్పు అటుకులను వేసుకోవాలండి. మందంగా ఉండే అటుకులను వేసుకోండి. నేను మందంగా ఉండే బ్రౌన్ అటుకులను వేసుకున్నాను. తెల్లవైనా ఉపయోగించవచ్చు. ఈ రెండింటిని పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా రఫ్గానే ఉంటుందండి, పౌడర్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలో వేసుకొని దీనిలో మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి చక్కగా పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. అలాగే దీనిలో కొద్దిగా జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకొని దీనిలో పుల్లటి పెరుగును వేసుకోవాలండి. దీంతోనే మన గారెలకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. 1 చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇక దీనిలో ఉడకబెట్టిన ఆలును కూడా వేసుకుంటున్నానండి. దీనివల్ల ఈ వడలు పైన క్రిస్పీగా, అలాగే లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు ముందే వేసుకోవాలి, బట్ నాకైతే గుర్తులేదు, అందువల్ల ఇప్పుడే వేస్తున్నాను. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి, మూత పెట్టేసి. ఇది మనకు 5-10 నిమిషాలు అయ్యేలోపు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మరిగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకు ఈ వడలు అనేవి చక్కగా లోపలికంట వేగుతాయి. ఈ విధంగా పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా వడలు వేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ అన్నిటినీ చక్కగా వేయించుకోవాలి. ఈ గారెలకి ఉల్లి వెల్లుల్లి చట్నీ అయితే మంచి కాంబినేషన్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ ఎలా చేయాలనేది వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పెట్టేశాం కదా, లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు క్లిక్ చేసి చూడవచ్చు. చూసారు కదా, మనకు వడలు అనేవి రెడీ అయిపోయాయి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.